శ్రీమాత్రాయే నమః. హరి ఓం. ఈ రోజు మనం నిమ్మకాయలతో స్త్రీ పురుష వశీకరణము ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా ఒక నిమ్మకాయని తీసుకొని దాని మీద అమ్మాయి పేరు అబ్బాయి పేర్లు రెండు రాసి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెము పసుపు కుంకుమను కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇంకొక నిమ్మకాయని తీసుకుని పక్కన పెట్టి కొన్ని మేకులు తీసుకోవాలి. మేకులతో నిమ్మకాయల్ని లోపల గుచ్చి ఆ నిమ్మకాయల మీద వారి యొక్క బొమ్మలను గీసి ఆ బొమ్మలతో 4 మేకులను గుచ్చేయాలి. నిమ్మకాయలలో గుచ్చి వేసిన తదుపరి మీరు దీప నైవేద్యాలతో అలంకరించి ఆ 4 నిమ్మకాయలను మనము గుచ్చిన మేకుల మీదుగా 21 సార్లుగా నిమ్మకాయలను వరుసగా త్రిప్పుతూ అమ్మవారిని స్మరిస్తూ మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి యొక్క నామకరణాన్ని మీ హృదయంలో స్మరిస్తూ ఈ యొక్క మంత్రాన్ని జపించాలి. ఓం హ్రీం శ్రీం గురుభ్రం నామదేశ వశం 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 కరి శ్రీరాజ్య వశీకరణే నామదేశ వశం వశం వశం. ఓం హ్రీం శ్రీం గురుభ్రం నామదేశ వశం 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 కరి రాజ్యకరి భోగకరి దుష్ట దీప నైవేద్యాయ. ఓం హ్రీం శ్రీం సంయం హం హ్రీం హ్రీం క్లీం క్లీం ఫట్ స్వాహ. త్వరగా ఓం నమో మహాభగవతే రుద్రాయ హరీం హ్రీం శ్రీం గురుభ్రం నామదేశ వశం వశం అని చెప్పి ముగించేయాలి.